అనగనగా ఒక హల్వా కథ. తింటారా? సారీ, వింటారా? నిన్న ఈవినింగ్ నాకు స్వీట్ క్రేవింగ్స్ వచ్చాయి. ఇంట్లో ఏమున్నాయని చూస్తుంటే ఇలా చాలా రోజుల నుంచి ఫ్రిడ్జ్ లో ఉండిపోయిన క్యారెట్స్ కనిపించాయి. ఇంకా క్యారెట్ హల్వా చేద్దామని ఫిక్స్ అయ్యి వాటిని క్లీన్ చేసుకుని చెక్కు తీసి గ్రేట్ చేసి పెట్టుకున్నా. ఈ క్యారెట్ హల్వాని కొంచెం హెల్దీగా చేసుకుందాం అనుకున్నా. క్యారెట్ హల్వాలో హెల్దీ ఏముంటుంది అనుకుంటున్నారా? వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇలా నట్స్ చిన్నగా చాప్ చేసుకుని గీలో రోస్ట్ చేసి పెట్టుకున్నా. నేను బాదం, క్యాష్యూ ఇంకా పంకిన్ సీడ్స్ తీసుకున్నా. మీరు మీకు ఇష్టమైన నట్స్ యాడ్ చేసుకోవచ్చు. నట్స్ డైరెక్ట్ గా కాకుండా ఇలా చాప్ చేసి వేసుకుంటే తింటున్నప్పుడు ఎవ్రీ బైట్ కి క్రంచీగా తగులుతుంటే సూపర్ గా ఉంటుంది. స్వీట్స్ లో ఎందుకో నాకు కిస్మిస్ టేస్ట్ అస్సలు నచ్చదు, అందుకే అది స్కిప్ చేశాను. అడిగిన గీలో ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసి ఫ్రై చేసుకున్నాను. ఇలా క్యారెట్ ఒక 50% కుక్ అయ్యే వరకు లిడ్ పెట్టి స్లో కుక్ చేసుకోవాలి. క్యారెట్ కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో మిల్క్ యాడ్ చేశాను. ఇంకా ఈ మిల్క్ మొత్తం ఇమిరిపోయేంత వరకు మనం క్యారెట్ ఉడికించుకోవాలి. దీంట్లో కొంచెం ఇలాచీ యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం. అసలు ఇలాచీ యాడ్ చేసిన తర్వాత స్మెల్ ఉంటుంది, అబ్బా ఆరోమాకే సగం క్రేవింగ్ సాటిస్ఫై అయిపోతాయి. అసలు ఇది హెల్దీ ఎందుకన్నాను ఇప్పుడు చెప్తాను చూడండి. దీంట్లో షుగర్ బదులు బెల్లం యాడ్ చేస్తున్నాను. అసలు క్యారెట్ ఆల్రెడీ స్వీట్ గానే ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ బెల్లమే యాడ్ చేస్తున్నాను. ఇంతవరకు మన హల్వా కథ బాగానే ఉంది, కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లం. అసలు ఎంతసేపటికి ఈ పాలు ఇమిరిపోవట్లేదు. అలా ఒక సంవత్సరం పాటు కలపంగా మొత్తానికి పాలన్నీ ఇమిరిపోయి నెయ్యి పైకి తిరగడం స్టార్ట్ అయింది. ఇంకా అమ్మయ్య అనుకుని అలా స్టవ్ మీద నుంచి హల్వా తీసి బౌల్లోకి సపరేట్ చేసుకున్నాను. ఇంకా మనం నట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, మర్చిపోయాను, అవి కూడా యాడ్ చేసి హల్వా అయితే ప్రిపేర్ చేశాను. ఈ నట్స్ ఓవర్లోడెడ్ బెల్లంతో చేసిన హల్వా హెల్దీ అనుకుంటే నా వీడియో లైక్ చేయండి. ఇలా కథ కంచికి హల్వా ఏమో నోట్లోకి వెళ్ళాయి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అసలు పాలు, బెల్లం, నెయ్యి కలిపి చేసిన ఏ స్వీట్ అయినా అమృతంగానే ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.